నమస్తే, నేను మీ దేశ. సో రీసెంట్గా ఫేక్ పాస్టర్ అభినయ్ దర్శన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను చాలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని పైన అటాక్ నేను చేయించుకుంది కాదు, వేరే వాళ్ళు చేశారని చెప్పి, నా పైన తప్పుడు కేసులు పెట్టారని చెప్పి, ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఆ రోజే అతని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. అంటే జైల్లో పెట్టక ముందే భాను గారు మనతో చాలా విషయాలను షేర్ చేశారు. అతని గురించి చాలా విషయాలు కూడా చెప్పారు. సో రీసెంట్ గా ఇప్పుడు భాను గారు మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. మరి ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ బాగా తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ మైకేల్ భాను గారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే తేజ. మొత్తానికి దడదల్లాడిచ్చేస్తున్నాం మీ రెడ్ టీవీలో. మొత్తం క్రిస్టియన్ ఇష్యూస్ అన్ని గట్టిగా ప్లే చేస్తున్నాం. సో నిజానికి అభినయ్ దర్శన్ గురించి మీకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు. అబ్సల్యూట్లీ లేదు. నా రిక్వెస్ట్ వల్ల మీరు మాట్లాడుతున్నారు అంతే, కేవలం బికాస్ ఆఫ్ యూ. నీ మీద ఉన్నటువంటి గౌరవం, నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు మరి నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. బట్ కేవలం ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే అది నీ మీద ఉన్నటువంటి మీరు మాట్లాడి అతను హైలైట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అంటే అది నాకెందుకో నచ్చలేదు. నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఒకటి తేజ, డ్రామా అని ప్రజలందరూ అంటున్నారు, టోటల్ మీడియా మొత్తం అంటుంది, క్రిస్టియన్ సమాజానికి కూడా అర్థమైపోయింది, పాస్టర్స్ కూడా డ్రామా అని అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇతను మాత్రం ఇంకా డ్రామా కాదు అంటున్నాడు. ఏంటిదంతా? ఏంటిదంతా? ఎవరిని ఇట్లా మనోభావాలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే ఇట్లా నమ్మించే ప్రయత్నాలు ఎందుకు? కాదు, మీరు అజయ్ గారు మరి అభినయ్ గురించి ఇప్పుడు మీకు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేకపోతే సరే, అజయ్ బాబు గురించి పక్కన పెట్టండి, ఆయన పూర్తిగా ఆ జోనర్ లో ఉన్నారు. సో మీరు ఆ జోనర్ లో లేరు కదా, ఒక యాక్టివిస్ట్ గా ఉన్నారు, జర్నలిస్ట్ గా ఉన్నారు. మీరు ఎందుకు అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళి కలవడం? ఈ ప్రశ్న చాలా మందికి తెలియాలి, అందుకని నేను కూడా మాట్లాడాలి. అక్కడ ఆ వీడియోలలో ఏదైతే అభినయ్ దర్శన్ పైన దాడి అన్న వీడియోలు ఒకటి ఉంటే, భానుకు ఫోన్ చేయి అని ఎవడో పనికి మాలిన సన్నాసి ఒక పేరు వాడాడు. ఇదేంట్రా భానుకు ఫోన్ చేయి అంటున్నారు, ఏంటి పంపదీసి ఏమన్నా నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఏంటని నాకు ఇప్పుడు భాను అనగానే ఇప్పుడు సోషల్గా నేను కనపడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను, దళిత క్రిస్టియన్ ఇష్యూస్ పైన నేను మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఫోన్ కాల్ చేసి భానుకు ఫోన్ చేయి అంటున్నారు ఏంటన్నా అని అనేసరికి నాకు ఫోన్ చేయటమే అంటేంటి, ఇదేంటి నాకేం సంబంధం అతనికే మనకే అని అనుకున్నా. కేవలం అది కన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటం కోసమే అంత దూరం విజయవాడ నుంచి వెళ్ళి ఆ భాను అనేవాడు ఎవడ మాట్లాడిందంటే, భాను ప్రసాద్ అని అభినయ్ దర్శన్ పక్కనే ఉండేటువంటి ఒక కుర్రాడంట, ఏలూరు అతనిది. వాళ్ళిద్దరు బాడీ గార్డ్ లో లేకపోతే బౌన్సర్ అంట, ఇది మొత్తం నాకు తెలియదు. A4 గా కూడా FIR లో అతని పేరు ఉంది, అతని పేరు భాను ప్రసాద్. సో ఆ భాను ప్రసాద్ వేరు, వాళ్ళు పిలవమంది ఆ వీడియోలో భానుకు ఫోన్ చేయి అని పిలిచింది ఆ వ్యక్తిని. సో భాను అనంగాలను నన్ను అనుకుంటారని చాలా మంది నన్ను వివరణ అడిగారు, మనకు సంబంధం లేదని చెప్పారు. సో కేవలం నేను వెళ్ళటానికి కూడా కారణం అదే, అంతే. అంతకుమించి లైవ్ పెట్టడం, మీరు మాట్లాడి ఏమడిగాను, నేను సపోర్ట్ చేశానా? అంతా డ్రామా అని అంటున్నారు, మీరు దాడి చేసుకున్నారు అంటున్నారు. ఇందులో హిందువులకు ప్రమేయం లేదు కదా. అప్పటికి చెప్పా, హిందువులకు ప్రమేయం లేదు, మతపరంగా లేదంట, రాజకీయం గొడవ కాబట్టి ఎవరు కూడా హిందువుల పైన మీరు పోస్టులు పెట్టొద్దు, ఇది హిందువులు చేశారని అనొద్దని క్లియర్ గా చెప్పాల్సింది చెప్పేశా కదా. ఇప్పుడు నా పేరు వచ్చిందంటే నన్ను బట్టని కాదు, భాను అనే పేరు వచ్చింది కాబట్టి నిర్ధారణ చేసుకోవడానికి నిజంగా మీరే అనుకుంటారు. మరి ఇప్పుడు నువ్వు అనుకున్నప్పుడు మరి నేను అంతమందికి ఎక్కడ వివరణ ఇవ్వాలి? కాబట్టి అప్పుడు మీరే అనుకున్నప్పుడు ఇదేంటి భాను గారు ఫోన్ చేయంటున్నాడు, ఏంటి అసలు భాను గారితో ఏంటి ఇతనికి అనేది అనిపించింది. నేను ఎప్పుడైనా అభినయ్ దర్శన్ తో కలవటం చూసావా? ఒక వేదిక పైన ఉండటం చూసావా? నేను అతనితో వీడియోలు చేశా. అతనితో మనం ఎప్పుడు మూవ్ అయినట్టుగా ఒక్కటి కూడా ఉండదు మనకి. ఆయన నన్ను ఎప్పుడు ఒక మాట అనలా, నేను ఆయన ఎప్పుడు ఏం అనలా. కొన్నిసార్లు కొన్ని ఆడియో కాల్స్ బయటపడినప్పుడు నేను చేయాల్సిన వీడియోలు నేను చేశాను. అతను నేను వ్యక్తిగతంగా తిట్టుకున్నది ఎప్పుడూ లేదు, కలిసినట్టు ఎప్పుడూ లేదు, వేదిక పైన పక్కన కూర్చున్నట్టు మేము ఎప్పుడు లేము. ఫోన్ కాల్స్ లో పట్టుమని ఒక 4 సార్లు కూడా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. వాళ్ళంతా పాస్టర్స్, నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. పాస్టర్స్ ఏమంటే కింద మీద వాళ్ళు పడతారు. బట్ క్రైస్తవ ఇష్యూస్ పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను తప్ప ఆ పాస్టర్లతో లేకపోతే నేను పాస్టర్ని కాదు. అది అంతే. మీరైతే పాస్టర్ కాదు, పాస్టర్ కానీ కొత్తగా పాస్టర్ కాదు అంటున్నాడు.
పాస్టర్ కాదండి మొన్నటి వరకు మరి నువ్వు పాస్టర్ అని ఎందుకు ఇంటర్వ్యూ చేసావు ఇప్పుడు ఈ ఇష్యూ అదే రాక కదా చేసావా లేదా నాగానే ఇక చాలా మీడియా ఛానల్స్ కి అతను చేశారు పాస్టర్ గానే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడైతే నేను పాస్టర్ కాదు అంటున్నా ఆయన. మరి అది ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే మనకు అంతకు మించి ఆయన విషయంలో నేనైతే మాట్లాడాలని అనుకోవట్లేదు. ఏదైనా నేను మిస్టేక్ చేస్తే సమాజం ఒకవేళ నేను తప్పు చేశాను అనుకోండి ఏదైనా విషయంలో, సమాజం ప్రజాభిప్రాయం ఎట్లా ఉందనేది ఫస్ట్ నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా. సమాజం నా గురించి ఏమనుకుంటున్నారు, అరే ఈ విషయం ఇట్లా జరిగింది, ఇప్పుడు నేనే ఉన్నా ఏదైనా తప్పు చేశాను అనుకోండి, నా తప్పు లేకున్నా లేకపోయినా సమాజం నిందేసే సమాజంలో ఉన్నాం. ఇప్పుడు టోటల్గా క్రిస్టియన్ సమాజం మొత్తం అంతా అభినయ దర్శన్ దాడి డ్రామా అని అంటున్నారు, అతను నిజం అంటున్నాడు. మరి అందులో ఏంటనేది ప్రజలకి ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది, అది డ్రామానా దాడా లేకపోతే ఏంటి అనేది. సో బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మరి ఆయన ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడని ఆయన చెప్పేసుకున్నాడు కాబట్టి మరి అలాగా కంటిన్యూ అయితే అతను నమ్మేవాళ్ళు నమ్ముతారు, అతను వెంబడించే వాళ్ళు వెంబడిస్తారు, అతను ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు, అతను చీ కొట్టేవాళ్ళు చీ కొడతారు, నమ్మి డబ్బులు పంపించే వాళ్ళు పంపిస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడుతారు, అంతే. పాస్టర్ గా అంటేనే చాలా మందికి ఇబ్బంది. ఇప్పుడు పాస్టర్ కాదు నేను రాజకీయ నాయకుడు అన్నాడు, మీ ఛానల్లో బొట్టు కూడా పెట్టించుకున్నాడు అంట. మరి ఇక అతను టోటల్ గా రాజకీయ నాయకుడు అయినప్పుడు అతనికి ఉండే ఫాలోయింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ నేనైతే సపోర్ట్ చేయను, నాకు అంత అవసరం కూడా లేదు. నేను పాస్టర్లో దొంగలు వీళ్ళు రేపులు సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉంటారా, లేకపోతే ఏదైనా తప్పు చేస్తే ఖండిస్తారా? తప్పు చేస్తే కూడా ఖండించాలా లేదా అనే దానికంటే చాలా మంది ఖండిస్తారు అతని విషయంలో. మీరు రీసెంట్ గా జరిగిన దానికి ఖండించారా? ఆ వీడియో చేశాను. ఇప్పుడు ఏ రకంగా, ఇప్పుడు మా రెడ్ టీవీ వేదికగా మీరు ఏ రకంగా ఖండిస్తారు? అంటే ఏదైనా సరే ఇప్పుడు ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి చేస్తే ఇప్పుడు మత గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. అటు పాస్టర్ ఏం చేసినా చేయకపోయినా భూతత్వంలో పెట్టి చూపించే ప్రస్తుతం సమాజంలో అట్లా ఉంది. వాళ్ళంటే వీళ్ళకి పట్ల, వీళ్ళంటే వాళ్ళకి పడట్ల. నేను మాత్రం మత సామరస్యం కోసం అందరూ కలిసి ఉండాలని చెప్పి హిందూ పెద్దల్ని వాళ్ళని అందరం కలిసి నా ప్రయత్నం నేను చేస్తున్నా. అటు పాస్టర్స్ కి క్రిస్టియన్ కమ్యూనిటీకి కూడా నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా. నా మోటో నా అజెండా ఏంటంటే మత గొడవలు వద్దు, మానవత్వం వద్దు, అందరం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొని పరమతాన్ని రెస్పెక్ట్ చేసుకోవాలనేది నా సిద్ధాంతం. అది నేను మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో కూడా నేను ఎక్కడికైనా వెళ్తున్నాను, ఎవరు పిలిచినా వెళ్తున్నాను, హిందూ దేవాలయాలకు వెళ్తున్నాను, చర్చెస్కి వెళ్తాను, మస్జిద్లకు వెళ్తాను, మనుషులందరూ బాగుండాలని మాట్లాడుతున్నాను. నేను నా సెక్యులర్ భావజాలం నాది. అభినయ దర్శన విషయంలో మరి ఇంకా అతను తప్పు చేసినా ఖండిస్తాను, ఖండించకపోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు వాళ్ళ విషయంలో మాట్లాడాలని ఇంట్రెస్ట్. కూడా అజయ్ బాబు పైన అంటే ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరికి మరి ఏం డిస్టర్బెన్స్ జరిగిందో తెలియదు. ఏదో అభినయ దర్శన్ ఏదో వీడియో పెట్టాడు, మళ్ళీ ప్రైవేట్ లో పెట్టాడు. చూసారా మీరు వీడియో? ఆ వీడియో నేను అంత పూర్తిగా చూడలా, ఏదో ఫేస్బుక్ లో చూసాను, ఏదో మీడియాలో ఫేస్బుక్ లో చూసా, మరలో ఏదో క్షమాపణ కూడా చెప్పినట్టు ఏదో వీడియో కూడా చూసా. బట్ పూర్తిగా లైవ్ అయితే నేను చూడలేదు, ఎందుకంటే నాకు ఇంకా చిరాకు వచ్చేసింది. మాలాంటి వాళ్ళు నిజంగా తేజ మేము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆంధ్రాలో ఎక్కువగా క్రిస్టియన్ కమ్యూనిటీకి, దళిత కమ్యూనిటీకి దాడులు జరుగుతున్నాయని చెప్పి, మనకు ఉన్నటువంటి అవకాశాలు నీకు తెలుసు, హైదరాబాద్ లో మనం అడిగితే మంచి శాలరీస్ ఇచ్చి జాబ్స్ వస్తాయి, దాన్ని కూడా మనం కాదనుకొని ఆ కమ్యూనిటీల కోసం మనం పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు నాకెందుకో కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము రేపటి రోజున ఇంకొక వ్యక్తి పైన నిజంగానే దాడి జరిగింది అనుకో, నాలాంటి స్పందించే లక్షణాలు ఉన్నాడు స్పందించాలంటే కూడా ఆలోచన చేస్తాడు డెఫినెట్లీ. స్పందించామని చెప్పి మళ్ళీ ఈ డ్రామాలు ఆయన బయటపడితే మళ్ళీ మేము తలకాయలు దించుకోవాలి. ఇట్లా ఎందుకు చేసుకుంటున్నారో మరి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. అంటే ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా క్రైస్తవ సమాజం దగ్గర నుంచి సానుభూతి పొంది డబ్బులు కాజేయడానికి కూడా ఇలాంటి ఒక ఎత్తంటూ కూడా చెప్తున్నారు. అందరూ అదే అంటున్నారు, మరి నాకైతే క్లారిటీ లేదు. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కూడా అజయ్ బాబు కావచ్చు, అభినయ దర్శన్ కావచ్చు, ఇంకా కొంతమంది పాస్టర్ల పేర్లు ఉన్నాయి అంట. బయటికి వీళ్ళిద్దరు ఎక్కువ తెలుసు అందరికి. సో కొంతమంది పాస్టర్లు డబ్బులు కూడా కలెక్ట్ చేశారని విన్నాను నేను, ఆయన సంతాప సభ పేరుతో. క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తానికి తెలుసు అది ఏం చేశారు ఏంటి అనేది. తెలుసు మీకు కూడా తెలుసు, నాకు అంతగా తెలియదు. నేనేమి ఇప్పుడు వాళ్ళల్లో మొన్నటిదాకా తిరిగినోడిని కాదుగా. నేనేం ఇప్పుడంటే అందరూ మత సామరస్యం కోసం అందరిని కలుస్తూ అందరిని ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ మధ్య కాలంలో పాస్టర్స్ కలిసాను తప్ప నేను గతంలో ఎప్పుడు పాస్టర్స్ కలిసా ఎప్పుడేం కలవలేదు. ఇప్పుడంటే ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను అంతే. ఇంకా నువ్వే కదా ప్రమోట్ చేసింది. కాదంటే ఇప్పుడు భాను గారు ఎందుకు ఈ విషయంలో ఎంత సైలెంట్ గా ఉండంటే, మీరు ఏదన్నా మీ రకంగా మీరు మీ స్టైల్లో యాక్షన్ తీసుకోవచ్చు కదా అట్లాంటి పర్సన్ పైన, ప్రజల్ని సేవ్ చేయొచ్చు కదా అట్లాంటి వ్యక్తుల్ని దూరం. ప్రజలకి క్లారిటీ వచ్చేసింది, బ్రహ్మాండంగా వచ్చింది క్లారిటీ.
సూపర్ గా వచ్చింది. మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకి. అభినయ్ దర్శన్ ఈ ఎంటైర్ ఇష్యూలో పూర్తి పిచ్చ క్లారిటీతో ప్రజలు ఉన్నారు, డౌటే లేదు. కానీ అతను మాత్రం బయటకు వచ్చి మొత్తం షర్ట్ విప్పడం అన్ని చేసుకోనండి, చూపిస్తున్నాడు తప్పేముంది, చేసుకునేవ్వండి. నేనేమన్నా, నమ్మేవాళ్ళు నమ్ముతారు, ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటి అనేది. సో అతని పని అతను చేసుకుంటున్నాడుగా, చేసుకునేవ్వండి, తప్పేముంది, చేసుకునేవ్వండి. మాట్లాడారా తర్వాత బయటకు నేను వచ్చి నేను నిన్నే ఫోన్ చేశా, అది కూడా మీ ఛానల్లో ఉన్నారని చెప్పి, మీ స్టేటస్ చూసి నేను ఫోన్ చేసి మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం ఇంటర్వ్యూ ద్వారా అని అనుకొని ఇప్పుడు ఫోన్ చేయనా మరి ఒకసారి చేయండి, మాట్లాడతారు ఇప్పుడు చేయండి, పర్లేదు కదా, మీకు ఓకేనా? నువ్వు బుక్ చేస్తావు ఇట్లాంటివి చెయ్యి. అదేంటి, నేను ఎందుకు బుక్ చేస్తాను సార్ మిమ్మల్ని? సో అయితే మీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. నిన్న ఒక్కసారే చేశాను, లిఫ్ట్ చేయలే. అదేంటండి, కనీసం మీరు పాపం జైలుకి అంటున్నా అతన్ని. లేదు అతన్ని మన పేరు ఏదో వచ్చింది కదా, భాను అనే పేరు, అది కన్ఫర్మేషన్ కోసం అంతే. ఇంకా నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు, నీకే మొత్తం తెలుసు. రెడ్ టీవీ వాళ్ళే ఉన్నారు అభినయ్ దర్శన్ వెనక. రెడ్ టీవీ వాళ్ళు ఉన్నారా? రెడ్ టీవీలో పూర్తి వీడియోలు చూసినట్లయితే రెడ్ టీవీ అభినయ్ దర్శన్ ఏ రకంగా ఇది చేసిందో అందరికి బాగా తెలుసు. బయట టాక్ అట్లా ఉందలే, కానీ మరి రెస్పాండ్ అయ్యాం. ఒక పర్సన్ పైన అటాక్ జరిగితే అందరు రెస్పాండ్ అయ్యారు, మీరు కాదు, ఈవెన్ మీ. హలో చెప్పు. అభినయ్ దర్శన్ గారు నమస్తే. నమస్తే. సో మీతో చాలా మంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంట. ఈ రోజు నా ముందు గెస్ట్ ఉన్నారు, మీరు బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు? నేను చెప్తాను సార్, పర్సన్ చెప్తాను. సో అంటే మీరేదో పర్సన్ కాల్ చేయడానికి ట్రై చేస్తుంటే కట్ చేస్తున్నారు అన్నారు. ఒకసారి నేను కాల్ చేస్తానని చెప్పాను. ఏదో 2-3 ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని అని చెప్పేసి అనుకుంటున్నారు ఆయన. లైవ్ లోనే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారంట. కొంచెం మరి మీ తప్పు లేదని మీరు చెప్తున్నారు. ఓకే, ఒకసారి మాట్లాడండి, అతను ఏం అడుగుతున్నారో ఒకసారి దానికి సమాధానం ఇవ్వండి ఒకసారి. అన్నా భాను మేకల, బాగున్నా, ఎట్లా ఉన్నారు? చెప్పండి. అంత ఆరోగ్యం సెట్ అయిందా? అంతా ఓకే బ్రదర్. ఏం లేదన్నా, మన తేజ పిలిచాడు. తేజ పిలిస్తే భాను అనే పేరు వచ్చిందన్న రోజు నేను మీరే అనుకుంటున్నాను అంటే, నేను కదా బాబు, ఎవరో భాను ప్రసాద్ అంట అని చెప్పాను. అతనేనన్నా భాను ప్రసాదా? మీ మీ వీడియోల్లో భానుకు ఫోన్ చేయి అని ఏదో వీడియో వచ్చింది అప్పుడు, ఏదైతే ఆ ఇష్యూ జరిగింది. మీ దగ్గర వర్క్ చేసే భాను ప్రసాద్, అదే చెప్పాను నేను కూడా. నేనెందుకు, నా పేరు ఎందుకు వచ్చిందా, మీరు అందరూ తప్పుగా అనుకుంటున్నారు, ప్రోపగండా చేస్తున్నారు అని చెప్పి అన్నాను. అన్న ఇప్పుడు ఇది చూసారా, బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ ప్రజాభిప్రాయం ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటే నేను తెలుసుకునే ప్రయత్నం ఉంటే నాకు వస్తున్న కాల్స్, తర్వాత కొందరు పెడుతున్నటువంటి వీడియోస్, వాళ్ళ ఛానల్స్ లో పెడుతున్నదాన్ని చూసాను. అయితే నేను మీకు ఆ రోజు చెప్పాను కదా, మీరు హాస్పిటల్ వచ్చినప్పుడు, అజయ్ మీరు హాస్పిటల్ వచ్చినప్పుడు, అంటే నాతో కలిసి నడిచిన ప్రజలు, అరకు పాడేరు ప్రజలు, వాళ్ళు నన్ను దగ్గర నుంచి చూశారు. కొద్ది నెలలుగా నాతో ప్రయాణం చేశారు. నా ప్రయాస ఏంటో, నా స్వభావం ఏంటో, నాకు దేనికోసం పనిచేస్తున్నానో నన్ను దగ్గర నుంచి చూసింది ఆ ప్రజలు మాత్రమే. కాబట్టి వాళ్ళు నన్ను ఈ రోజు ఏమనుకుంటున్నారన్నది నాకు ప్రాముఖ్యం. ఇక మిగిలిన ప్రజలు అంటే వాళ్ళు కూడా ముఖ్యమే కావచ్చు, కాకపోతే వాళ్ళు నన్ను దగ్గర నుంచి చూడలేదు కాబట్టి డ్రామా అనే అంటున్నారు కదా, అందరూ అదే అంటున్నారు కదా. అదే నేను అంటున్నాను. కాకపోతే నేను నాతో నడిచిన ప్రజలు, పాడేరు నియోజకవర్గం ప్రజలు, ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ నీరు తోటపాలెం ప్రజలు కావచ్చు, మొండిగడ్డ పంచాయతీలోని 11 గ్రామాల ప్రజలు కావచ్చు, అందరు కూడా ప్రేమగా వాళ్ళు కన్నీటితో వెల్కమ్ చెప్తున్నారు. ఈ రోజు కూడా మీరు రండి అన్నా, మీరు వెనక్కి వెళ్ళొద్దు, మీరు అస్సలు ఆగిపోవద్దు, మీరు రండి, మేము ఉన్నాం. ఇది వరకటి కంటే కూడా జనం ఎక్కువ ఆదరిస్తారు మిమ్మల్ని. పాస్టర్స్ అందరు కూడా ఆ అన్నకు మేము కూడా సపోర్ట్ చేస్తాం ఇప్పటి నుంచి అని చెప్తున్నారు. మీరు రండి అన్నా, మనం విజయవంతంగా ముందుకెళ్దామని ఆ ప్రజలు చెప్తున్నప్పుడు నిజంగా ఆ ప్రజల్లో నా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని చూసి హ్యాపీ అనిపించింది. సో మరలా అక్కడ పాదయాత్ర కొనసాగిస్తాం ఒక 10 days తర్వాత. 10 days తర్వాత. అవును అన్న, ఇప్పుడు మీరు నేను ఎప్పుడు ఒకసారి కలిసామా, 10 సార్లు ఏమో కలిసి ఉంటామా? ఒక 2-3 times కలిసాం అనుకుంటా.
ఒక్కసారి అన్న Personal గా రెండు ఇంటర్వ్యూలు చేశాం కదా, ఇంటర్వ్యూ ఒకటి చేశాం కదా, అంతే కదా. డైరెక్ట్ గా అయితే ఒకసారి, రైట్ రైట్ రైట్, డైరెక్ట్ ఒకసారి. ఒకసారి ఫోన్ కాల్స్ లో 2 సార్లు మాట్లాడుకుని ఉంటాం. అవునవునవును, అవును నిజమే. అంతే అన్న. నేను చెప్పేది ఏం లేదన్న, ఇప్పుడు చెప్పండి. ఏంటంటే చాలా వరకు మీకు బయట టాక్ మాత్రం కొంచెం నెగిటివ్ గానే ఉంది. అవునవును అది క్రిస్టియన్ సమాజం నుంచి, పాస్టర్స్ దగ్గర నుంచి, హిందూ సమాజం నుంచి కూడా. అవునవును. ఎట్లా ఉందంటే అది చాలా భయంకరంగా ఉందన్న. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో, బయట అయితే వచ్చింది వచ్చింది చాలా వచ్చింది. అది ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్న. ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక బ్రదర్ గా మీకు సలహా, జస్ట్ ఇది బ్రదర్ గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాస్టర్ చెప్పండి. అనేది తీసేసి మీరు చక్కగా ఎట్లాగో పొలిటికల్ లీడర్ గా మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు కాబట్టి, బాబు నేను అందరికీ సెక్యులర్ గా ఉంటాను, పాస్టర్ గా కాదు, నన్ను ఎవరు పాస్టర్ గా చూడొద్దు అని ఇది తీసేసి చక్కగా మీరు మీ పైన మీరు చేసుకోండి అన్న. తప్పేముంది? ఆల్రెడీ క్లియర్ గా నిన్న మన తేజ దగ్గర కూడా చెప్పాను ఇదే మాట. ఉమ్, అభినయ్ దర్శన్ కి మొదటి నుంచి కూడా చర్చ్ లేదు, ఉమ్, నేను ఒక సంఘ కాపరిని, పాస్టర్ని కాదు, ఒక సువార్థికుడిగా ఉన్నాను. ఉమ్, ఇప్పుడు కంప్లీట్ గా ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచనతో ఉమ్. క్రైస్తవ నాయకుడిగా బయటకు వచ్చి, ఎందుకంటే ఇంత జరిగినా మిమ్మల్ని నమ్మేవాళ్ళు మీకున్నప్పుడు, మీరు ఇంకా అది మీరు పొలిటికల్ లీడర్ గా మీరు మూవ్ అయితే మిమ్మల్ని నమ్మేవాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు మళ్ళీ. అంతే అంతే అంతే, ఆ, అది వెరీ క్లియర్. అది అందులో కాకపోతే ఏంటంటే ఎలాంటి, క్రిస్టియన్ సమాజం అయితే కొంచెం అప్సెట్ అయ్యారన్న, అది మాత్రం ఫ్యాక్ట్. అవును అది అర్థమవుతుంది, నేను చూస్తున్నాను కదా. క్రిస్టియన్ సమాజం అప్సెట్ అయ్యారు. బట్ పాస్టర్స్ కూడా చాలా, ఎందుకంటే సపోర్ట్ చేసి ఇది వాళ్ళు కూడా మేము అభినయ దర్శనంలో మోసపోయాం అని చెప్పి, నేను కూడా ఇప్పుడు నేను అక్కడ భాను అనగానే అందరూ నన్ను నా పేరు ఇది చేస్తే నేను ఎంతమందికి వివరణ ఇచ్చుకున్నాను. అరే బాబు నేను కాదు, అసలు నాకేం సంబంధం ఆయనకి దానికి, అసలు ఎప్పుడు కలవలేదు కదా అభినయ దర్శనం గారు, లేదు, లేదు, నాకేం అవును, అవసరం, ఏదంటే మేమేదో పేరు వచ్చిందని నేను అంత దూరం పోయి నేను అడిగాను అని చెప్పి నేను అన్నానన్న. సో ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందన్న, పర్వాలేదా? అంతా ఓకే బ్రదర్. ప్రెసెంట్ ఇప్పుడు నర్సీపట్నంలోనే ఉన్నాను నేను. నర్సీపట్నంలోనే ఉన్నారా? ప్రెసెంట్ ఇక్కడే ఉన్నాను. ఓకే. అదే నా ఐటమ్స్ అన్ని సీజ్ చేశారు కదా, మొత్తం మా టీమ్ సంబంధించినవి, ఇంక్లూడింగ్ కార్, బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశారు మావి. అయితే వాటన్నిటికీ పిటిషన్ వేయడానికి వచ్చాను. ఓకే ఓకే. సో రేపు వాయిదా ఉంది, ఫస్ట్ వాయిదా. వాయిదా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సరే అన్న, అదే అన్న, ఇంకా నేను చెప్పేది ఏం లేదు ఇంకా అదే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఏంది భాను గారు వాయిస్ టోన్ మారిపోయింది? ఎందుకు మారింది? ఇంట్రడక్షన్ లో నేను అడిగిన ప్రశ్న దానికి భాను గారు వేరేలా మాట్లాడారు, తర్వాత అభినయ్ గారు ఫోన్ కలపగానే అన్న అంటూ కూడా మాట్లాడి, ఇప్పుడు అసలు చిరాకే అని చెప్పి, ఇంట్రెస్టే లేదని చెప్పి, అవును పర్సన్ ప్రశ్నలు అడగాలని అనుకున్నానని చెప్పి తీరా ఫోన్ చేసి ఇస్తే ఇదేంటి మీ రియాక్షన్ ఎట్లా ఉంది? కాంట్రవర్షియల్ నాతో చేయమాక, అర్థమైందా? కాంట్రవర్షియల్ అస్సలు నాతో చేయమాకు. ఎందుకంటే నేను రియల్ గానే అడుగుతున్నా, కాంట్రవర్షియల్ నాట్ యూ జోక్, నేను రియల్ గా అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారా ఇక్కడ ప్రశ్నలు అడగాలి అన్నారా లేదా? ఇక్కడ నాకు ఇంకొక అవకాశం కూడా ఏంటో తెలుసా, అతన్నోడితోనే చెప్పించా భానుప్రసాద్ ఎవరు ఏంటి అనేది, అర్థమైందా? అది నాకు చాలు. నేను ఇక్కడ ఆ వీడియోలో ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ప్రజల నుంచి క్వశ్చన్స్ అడిగా, నా నుంచి కాదు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, నాకు పిచ్చ క్లారిటీ ఉంది, నీకు పిచ్చ క్లారిటీ ఉంది. సపోర్ట్ చేసిన టోటల్ మీడియా ఛానల్ మొత్తం మరలా ఎట్లా మాట్లాడాయో పిచ్చ క్లారిటీ ఉంది. అవినాది ఇప్పుడు విన్నావు కదా, ఒకసారి ఇంటర్వ్యూ చేసాం, 2 సార్లు కాల్స్ మాట్లాడి ఉంటాం ఈ మొత్తం మీద. అంతకు మించి ఏం చెప్పాయన మరి? ఏం చెప్పాడు? నేను మొన్న కూడా పాస్టర్స్ ఆడివిడ రేపు చేస్తాడంటే ఖండించాం, మాట్లాడాం. అభినయ దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను చీటర్ అని చెప్పి మాట్లాడి వీడియో పెట్టా, చూసుకున్న ఛానల్లో ఉంది చూడు. గతంలో నేను చేసినటువంటి మరి అంతా అవసరం, బట్ అంటే తెర పైన తెర వెనుక అతని పరిస్థితి ఏంటనేది ప్రజలకు అర్థం అయిపోయింది. ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పి, ఏం మీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదైనా? నిన్న ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడే కదా నీకు చేసి, నీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడే కదా చేసింది, బిజీగా ఉండి ఎత్తలేదేమో. ఓకే, ఎత్తాలని రూల్ ఏమన్నా ఉందా? నువ్వు ఎత్తావా? 2 సార్లు చేసా, ఎత్తావా చెప్పు. అంతర్గతంగా ఏం లేవు కదా? అంతర్గతంగా కాదు, బహిర్గతం కాదు, లేకపోతే బయట కాదు, అసలు ఏం ఉండవు మనకి. ఓపెన్ ఈ వైట్ షర్ట్ అలా ఉంది ఆయనతో. నేను ఏం అడుగుతున్నానంటే, యాక్చువల్ గా ఒకవేళ నేను అడగాల్సిన ప్రశ్నలు వేరే అన్నారంటే నేను ఫోన్ ఇవ్వగానే కడిగేస్తారేమో అనుకున్నా, కానీ నేను ఏం ఉపయోగం నీ ఇంటర్వ్యూలోనే చెప్పాలా? ఇప్పుడు మీ బట్టి చాలా మంది చూస్తారు కదా, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోనే కడగాల? ఆల్రెడీ నా ఛానల్లో కడిగేశాగా.
చూసుకో, నువ్వు ఉంటది చూసుకో, ఏం తమ్మునేలు పెట్టి చేసామో చూసుకో. అతనితో మాట్లాడినప్పుడు కాదు, మీరు నార్మల్ నేను గా ఒకటే career. చెప్తున్నా, ఇక్కడ ఎవడో భయపడాల్సిన పని లేదు ఎవరికి కూడా. ఇంకా నేను నా పేరు వచ్చింది నీ వల్ల ఇట్లా వచ్చింది ఇంకా గట్టిగా అనొచ్చు, అర్థమైందా? నా పేరు మాట్లాడారు అది కూడా భానుప్రసాద్ నన్ను తగిలిచ్చారు గట్టిగా అడగొచ్చు. బట్ ఇంట్రెస్ట్ లేదు అతని, అందరికి అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసినప్పుడు ఇంకా మనం ఏం మాట్లాడతాం అవసరం లేదు. అతను ఏంటనేది అతనే ప్రూవ్ చేసుకున్నాడు. అతను ఏంటి అనేది అతను ప్రూవ్ చేసుకున్నప్పుడు ఇక మనం ఎవరం ప్రూవ్ చేయడానికి, నువ్వెవరు? ఆల్రెడీ అతనే ప్రూవ్ చేసుకున్నాడు సమాజానికి ఏంటి అనేది. ఇక అప్పుడు మనం ఏం మాట్లాడతాం? అవసరంలా, ఏం అవసరంలా. సో ఈ విషయాన్ని బట్టి కావచ్చు, లేదంటే లైక్ బయట ఉన్న పాస్టర్స్ బట్టి కావచ్చు, ఏదైనా విషయం చెప్పాలంటే ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి మీరేం చెప్తారు? రేపటి రోజున నిజంగా దాడులు జరిగిన డ్రామా అని నమ్మే పరిస్థితుల్లో సమాజం ఉంది. మాలాంటి వారైనా మీలాంటి వారైనా మరలా ఏదైనా పాస్టర్ పైన దాడి నిజంగా జరిగితే అది నిజమా కాదా అని 1-2 సార్లు ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పాస్టర్స్ బైబిల్ ఏం చెప్తుందో అది బోధించి ఇతరుల కోసం కూడా ప్రార్థనలు చేసి, సమాజం కోసం కూడా ప్రార్థనలు చేసి అందరూ బాగుండాలని కోరుకుంటే బెటర్. లేకపోతే నాకేం చర్చ్ లేదు, నాకేం సంఘం లేదు, నేను పాస్టర్ని కాదు, ఇబ్బందులు మీకే జరుగుతాయి. మీరు ఎప్పుడైతే ఇతరులని దోషం, అన్ని రోజులు ఒకేలా లేవు, రోజులు ఎప్పుడు ఒకేలాగా మనకు అనుకూలంగా లేవు, పరిస్థితులు మారాయి. హిందువులు చైతన్యం అయ్యారు, మోటివేట్ అవుతున్నారు. పరిస్థితులు తగ్గట్టయినా మనం మారాలి అంతే. పాస్టర్స్ లో చాలా మంది మెజారిటీ మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది నిస్వార్థంగా పనిచేస్తూ తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వాళ్ళని ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా చూశాను. చాలా ఎక్కడో అరాకొర దొంగలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, యాక్టర్లు ఉంటారు, అంతే. కాదు, ఇప్పుడు మీ పాస్టర్ని, ఇలాంటి ఫేక్ పాస్టర్ని ఎప్పుడైనా మీరు బయట తీసుకురా? నువ్వు అభినయ దర్శన్ ఫేక్ పాస్టర్ అని ఇంట్రొడక్షన్ ఇచ్చావు, అవును. మళ్ళీ నువ్వేంటి మళ్ళీ చక్కగా మాట్లాడుతున్నావు? నేను చక్కగా ఏం మాట్లాడాను? మీకోసం ఫోన్ చేశాను నేను, లేదంటే డైల్ లిస్ట్ చూపించమంటే చూపిస్తా, మీకోసమే ఫోన్ చేశా. నేను మాట్లాడతాను అనలేదుగా, నువ్వే చేసావు. మీరు ప్రశ్నలు అడగాలి, మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మీ ప్రశ్నలు అడగాలి అని చెప్పేసి అన్నారు. నిన్న ఇంటర్వ్యూ ఇచ్చుంటే నేను నా స్టైల్లో ఎలా ఉండేదో అందరికి తెలుసు. నాకు ఇంటర్వ్యూ ఇచ్చుంటే నిన్న ఇది అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నీ కోరిక మేరకే ఇంటర్వ్యూ ఇవ్వటం అంతే. రైట్. సో భాను గారికి చాలా మంది ఒక రిమార్క్ చూపిస్తున్నారు, అంటే ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు, అన్ని మతాలని కలుపుకొని వెళ్ళాలి అనేది చెప్తున్నారు కదా. కానీ కొంతమంది మీ వీడియోస్ కింద నేను కొన్ని కామెంట్స్ చూసా, అండ్ మీ పైన కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే మీరు ఎక్కువగా క్రిస్టియానిటీ సంబంధించిన దాంట్లోనే ఎక్కువగా ఉంటారు, ఇన్వాల్వ్ అవుతారు అనేది కూడా విన్నా. తప్పే ఉంది, ఏంటి తప్పు? తెలంగాణలో హిందుత్వానికి సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ లేవా? మా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా దళిత క్యాస్ట్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా క్రిస్టియన్స్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఏ ఛానల్ ఉంది? మా పైన దాడులు జరుగుతున్నాయి, మా చర్చెస్ కూలుస్తున్నారు, మా పాస్టర్స్ పైన దాడులు జరుగుతున్నాయి, మా దళిత క్యాస్ట్లు ఇల్లు కూలుస్తున్నారు. మాట్లాడొద్దా? వాయిస్ ఇవ్వద్దా? ఇంకా నేనైనా నా వాళ్ళ తరఫున బలంగా ఉంటూ ఇతరుల కోసం కూడా పనిచేస్తున్నా. హైందవత్వం నుంచి నాకు మద్దతు వస్తుంది, నన్ను పిలిచి సన్మానాలు చేస్తున్నారు. నిన్న ఒక సాయిబాబా మీటింగ్ ఒకటి ఎల్బీ నగర్లో కండక్ట్ చేస్తే సాయిబాబా భక్తులు ఆ ప్రోగ్రాం పిలిచి వెళ్ళాను, అక్కడ నన్ను సన్మానం చేశారు. మొన్న ఆయన ఎవరో సిద్ధగురు పిలిచారు. ఇట్లా మరి నేను సెక్యులర్ భావజాలం అందరూ బాగుండాలని కోరుకోపోతే వాళ్ళు నాకెందుకు పిలిచి సన్మానాలు చేస్తారు? ఓకే, రైట్, కరెక్ట్. అవునా? మరి నేను క్రిస్టియన్ గా నా వ్యక్తిగతం, మీరెవరు? మీరు హిందువేగా? మీరు హిందువేగా? నేను చెప్పను నేను ఎవరనేది, తెలుసు మా వ్యూవర్స్ కి నేను ఎవరనేది. మరి అది నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా, ఐఎమ్ క్రిస్టియన్. అట్ ద సేమ్ టైం ఇతరులను కూడా గౌరవిస్తాను, ప్రౌడ్ గా చెప్తా, గర్వంగా చెప్తా. ఏమవుతుంది? ఏ క్రిస్టియన్ అయితే ఊరేస్తారా? క్రిస్టియన్స్ అంటే ఊరేస్తారా ఈ భారతదేశంలో? చెప్పు. క్రిస్టియన్స్ వల్ల మిషనరీలు లేవా? రాలేదా? స్కూల్స్ లేవా? హాస్పిటల్స్ లేవా? మిషనరీ సేవ ఏమన్నా భారతదేశం తక్కువ? మదర్ తెరిసా ఎవరు ఎంత సర్వీస్ చేసింది ఆవిడ? ఈరోజు క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ కాలేజెస్ లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చదువుకోలేదా? ఏం చేశారు క్రిస్టియన్స్ లో? ఏమన్నా ఉగ్రవాదతనాన్ని చేశారా? లేకపోతే ఉగ్రవాదులను తయారు చేసిందా క్రిస్టియన్స్?
బ్రిటిష్ వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులని తయారు చేశారా, లేకపోతే దేశాలను తగలబెట్టండి అన్నాడా, రాష్ట్రాలను తగలబెట్టండి? ఏం చేశారు క్రిస్టియన్స్? ఏం చేయలే, మంచిగా చేశారు. ఏంటి, ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు? మరి రీసెంట్ గా అభినయ్ దర్శన్ గారు అటాక్ అయింది కదా, అయితే అతని పైన అటాక్ కి సంబంధించిన కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయలే, మత మార్పిడి చేసి మత మార్పిడికి పాల్పడ్డాడని చెప్పేసి అతను అరెస్ట్ చేశాం. మరి దాని గురించి ఏం చెప్తారు? మత మార్పిడి అంటే ఏంటి మీ దృష్టిలో? మత మార్పిడి అంటే ఏముంది, అతను ఏదైతే మతంలో ఉన్నాడో ఆ మతంలో నుంచి ఇతర వేరే మతంలోకి మార్చడం. సపోజ్ క్రిస్టియన్ గా హిందూస్ గా ఉన్న వాళ్ళని క్రిస్టియన్ గా మార్చడం చెప్పాలంటే. మత మార్పిడి అంటే అదేనా? ఇప్పుడు మత మార్పిడి ఎవరు చేస్తారు? మత మార్పిడి ఎవరు చేస్తారు? కట్ చేయకూడదు, ఇది నేను కట్ చేయను, పూర్తిగా వేయాలి. నేను కంపల్సరీగా పూర్తిగా వేస్తాను. మత మార్పిడి ఎవరు చేస్తారు? మత మార్పిడి ఎవరు చేస్తారు? మతోన్మాదులే చేస్తారు. మతోన్మాదులు అంటే ఎవరు మీ దృష్టిలో? అందరు ఎవరైతే మతాన్ని మారుస్తున్నారో వాళ్ళందరూ. అది ఎవరు మీ దృష్టిలో? నేను పర్టికులర్ ఒక మతం అని చెప్పను. ఎవరైతే ఉన్నారో ఏ మతం వారైనా సరే వాళ్ళందరూ కూడా మతం మార్పిడికి పాల్పడితే వాళ్ళందరూ కూడా మతోన్మాదులే. మతోన్మాదులు. నేను కావాలంటే మీకు సెక్షన్స్ కూడా చెప్తే, ఇప్పుడు అభినయ్ దర్శన్ గారి పైన పెట్టిన సెక్షన్స్. ఇక్కడ నా పాయింట్ మీరు క్యాచ్ చేయలేకపోయారు. మత మార్పిడి అంటే ఏంటి, మత మార్పిడిని అసలు ఏ ఉద్దేశంతో అంటారు? మత మార్పిడి అంటే సరేనా, వాట్ ఈస్ ద డెఫినేషన్? ఇప్పుడు ఏదైతే అతను మతం నమ్ముతున్నాడో ఆ మతం మంచిది కాదు, ఆ మతంలో ఉన్న దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదు, ఇతనే నిజమైన దేవుడు అని మారుస్తారు. నాకు తెలిసింది నువ్వు ఉన్నావు, నువ్వు హిందూ, ఓపెన్ గా చెప్పు. నేను హిందూ, బాన్ హిందూ. నేను ఏ దేవుడిని పూజిస్తావు? నేను నరసింహస్వామిని పూజిస్తావు కదా. పుట్టిన దగ్గర నుంచి హిందువులో ఉన్నావు కదా. పుట్టిన దగ్గర ఇప్పటి నుంచి ఆయన్ని పూజ చేస్తున్నావు కదా. ఇప్పుడు నేను క్రిస్టియన్, ఓకే కదా, తెలుసు కదా. ఇప్పుడు నేను వచ్చి మా దేవుడిని నమ్ముకో అని చెప్పినంత మాత్రం నువ్వు మతం మారిపోతావా? నేను ఎందుకు మారను? నేను సెన్స్ ఉంటదిగా, ఆలోచించే విధానం ఉంటది కదా, ఏది మంచి. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి. నువ్వు చదువుకున్నావు, మతం మారి రా మా దాంట్లోకి వచ్చాక మారిపోతారా? నువ్వు ఉన్నావు, సరే నేను అడిగాను, నువ్వు మతం మారు అంటే మారిపోతావు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, వరన్నా మా నరసింహస్వామిని మొక్కో, ఇటు వచ్చేసాయి అని నువ్వు చెప్తావు. నా బుద్ధి ఏమైద్ది, నా ఆలోచన ఏమైద్ది? నువ్వు చెప్పావు మీ దేవుడిని మొక్కు అని, రెస్పెక్ట్ చేస్తాం. నమ్మటం నమ్మకపోవటం అనేది నా ఇష్టం. నువ్వు చెప్పినప్పుడు మీ దేవుడిని మేము రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, గౌరవిస్తాం. నమ్మటం నమ్మకపోవటం అనేది మా వ్యక్తిగతం. ఇంతలోకి దాన్ని మత మార్పిడి అంటారా? అంటే ఇప్పుడు భాను ఎడ్యుకేటెడ్, బాగా మంచి సర్వీస్, సోషల్ పర్సన్. అతను తేజ కూడా పర్లేదు, కొంచెం ఇంటర్వ్యూస్ చేస్తాడు కాబట్టి కొంచెం తెలుసు నైతిక విలువలు. నేను అంటే గిరిజనులు పాపం తెలియదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ అభినయ్ దర్శన్ మత మార్పిడికి పాల్పడ్డారు. గిరిజనులు అంటే ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు కదా వాళ్ళు, పూజ చేయకుండా ఎట్లా ఉంటారు? గిరిజనులు నాస్తికులు ఏం కాదుగా గిరిజనులు. అక్కడ క్రైస్తవ్యం నమ్ముకునే వాళ్ళ దగ్గరికే మరి వెళ్ళారేమో, అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి భాను గారు. థ్యాంక్ యూ తేజ గారు.